గురుగారు, రమణ మహర్షిని భగవాన్ రమణ మహర్షి అని అంటారు కదా. మహర్షి అయినటువంటి రమణులు భగవాన్ ఎలా అయ్యారు? భగవాన్ రమణ మహర్షి సుందరయ్యర్ అఘళమ్మ దంపతులకు రెండవ కుమారుడిగా జన్మించాడు. జన్మించినప్పుడు ఆయనకు వెంకటరామన్ అని నామకరణం చేశారు. 1895వ సంవత్సరంలో స్వామికి మృత్యు అనుభూతి కలిగి ఈ దేహం నేను కాదు, తద్భిన్నమైన ఆత్మస్వరూపాన్ని నేను అన్న భావన కలిగింది. ఆ భావన కలిగిన తరువాత దీన్ని తండ్రి పిలుస్తున్నాడు, తండ్రి పిలుపు మేరకు నేను వెళుతున్నాను, దీనికోసం మీరు వెతకవద్దు, పాఠశాలలో చెల్లించాల్సిన పైకాన్ని నేను చెల్లించలేదు అని ఒక ఉత్తరం రాసి కింద ఇట్లు అని పెట్టి సంతకం చేయకుండా అరుణాచలానికి బయలుదేరారు. అంటే ఇది అని ఈ శరీరాన్ని సంబోధిస్తూ నిత్యము సత్యము శాశ్వతము అయిన ఆత్మతత్వాన్ని నేను అని తనకు కలిగిన ఆ ఆత్మజ్ఞానాన్ని తన నడవడిక ద్వారా తెలియజేశారు. అందుకే రమణ తత్వము అంటే రమణుల జీవితమే. ఇలా అరుణాచలం వెళ్ళి తన యజ్ఞోపవీతాన్ని వస్త్రాలను వదిలివేసి కేవలం ఒక గోచి మాత్రం పెట్టుకొని శిరోముండనం చేసుకొని అప్పా నేను వచ్చాను అంటూ ఆ అరుణాచలేశ్వరుణ్ణి ఆశ్రయించారు. ఆకాశం నుంచి కుంభవృష్టి కురిసింది. అలా అరుణాచలం వెళ్ళిన స్వామి 11 సంవత్సరాల పాటు మౌన దీక్షలోనే ఉన్నారు, మాట్లాడలేదు. అనంతరం కావ్యకంఠ గణపతి స్వామి దగ్గరకు వచ్చి ఎన్నో సాధనలు చేస్తున్నాను కానీ వెలితిగా ఉంది, పూర్ణత్వం దక్కటం లేదు అనగానే ఎవడికి వెలితి అని ప్రశ్నించి, వెలితి ఎవడికి కలుగుతోందో నీకు తెలిస్తే అదే పరిపూర్ణ జ్ఞానము అని చెప్పారు. వెంటనే స్వామి యొక్క అద్భుతమైన తత్వాన్ని గ్రహించినటువంటి కావ్యకంఠ గణపతి ముని ఈయన భగవాన్ రమణులు అంటూ ఆయనను భగవాన్గా సంబోధించి రమణ అన్న నామకరణం చేశారు. భగవాన్ అంటే అర్థము దివ్యత్వాన్ని దర్శింపచేయగలిగిన వాడు అని. కనుక భగవాన్ రమణులు అని కావ్యకంఠ గణపతి ముని ఇచ్చిన నామమే ఇప్పుడు ఆ స్వామిని మనమంతా భగవాన్ రమణులు అని కీర్తించి స్మరించేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని మనకు కలగజేసింది.